ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ ఆహార భద్రత చట్టం అనేది 2000 సంవత్సరంలో ఒక ప్రజా ప్రయోజన రాజ్యం కాదండి. దాదాపు 10 సంవత్సరాల పాటు సుప్రీంకోర్టు ఒకసారి అన్ని పార్టీలను ప్రభుత్వాన్ని మానవ సమాజాన్ని ఒక ప్రశ్న అడిగింది. అనేక టన్నుల కొద్దీ ఆహార నిల్వలు గోదాముల్లో మగ్గిపోతూ ఉంటే మన తోటి ప్రజలు ఆకలి చావడం ఏంటి అని చెప్పేసి ప్రశ్నించిన తర్వాత 2013లో పార్లమెంటు లోపల సుదీర్ఘ చర్చ తర్వాత ఈ ఆహార భద్రత చట్టం రావడం జరిగింది. తద్వారా అప్పుడు ఏం చెప్పారంటే ఇప్పుడున్నటువంటి ఏ మానవుడు కూడా ఆకలితో మరణం చెందడానికి వీలు లేదు. ఆ విధంగా చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఒక సంపూర్ణమైనటువంటి ఆహార భద్రతను అందించాలనేటువంటి పౌష్టికాహారాన్ని అందించాలని ఈ చట్టంలో చెప్పడం జరిగింది. మామూలు ఆహారం కాదు. అయితే మనం అందరం ఆహార భద్రత చట్టం అనగానే ఒక రేషన్ కార్డు అనుకుంటాం. రేషన్ కార్డు కాదు. ఒక తల్లి గర్భవతి అయితే ఆ గర్భవతి అయినటువంటి తల్లికి 6,000 రూపాయలు ఇవ్వడం దగ్గర నుంచి, అంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు కూడా ఒక పౌష్టికాహారం అందించే విధంగా ఆ చట్టంలో రూపొందించడం జరిగింది. ప్రతి గర్భిణీ స్త్రీకి 6,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా తన అంగన్వాడీ కేంద్రంలో రిజిస్టర్ అయితే ఆ అమ్మకి అక్కడ కూడా పౌష్టికాహారాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది. పుట్టిన శిశువు కూడా పౌష్టికాహారాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది చట్టం ద్వారా. అదేవిధంగా ప్రతి పౌరునికి ఒక 10 కిలోల వరకు రైస్ని ఇవ్వాల్సినటువంటి ఈ విధంగా చట్టం చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా మిడ్ డే మీల్ స్కీమ్ కూడా ఈ పథకం కిందనే వస్తుంది, ఆహార భద్రత చట్టం కింద. అంటే ఒక పిల్లోడు స్కూల్లో చదువుకుంటే ఇక్కడ మన గోదావరికంలో చాలా స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూళ్ళలో కిచెన్ లేదని చెప్పడానికి లేదు. ఈ చట్టం ఏం చెప్తుందంటే కిచెన్ లేకపోతే ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసి అన్ని స్కూల్స్ లోపల అందరికీ ఆహారాన్ని అందించాలని ఈ ఆహార భద్రత చట్టం చెప్తా ఉంది. ఒక రేషన్ కార్డే కాదు. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి, ముఖ్యంగా ఎవరైతే మన దేశ నిర్మాతలు ఉంటారో యువత, విద్యార్థులు శారీరకంగా బలంగా ఉండడం, మానసికంగా బలంగా ఉండడం, అంటే ఒక న్యూట్రిషనల్ ఫుడ్, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇవి రెండు అందాలన్న ఉద్దేశం కొద్దీ ఒక దిక్కేమో ఆహార భద్రత మరియు ఇంకో దిక్కేమో ఎడ్యుకేషన్ తీసుకొని రావడం జరిగింది. ఒకటి శరీరానికి బలం ఇస్తే ఒకటి మనసుకు బలం ఇచ్చేటువంటి 2 చట్టాలు రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ మనము వీరు ఏదైతే దేశం లోపల, మన రాష్ట్రం లోపల ఇంకా ఆహార భద్రత కార్డు లేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ 15 లక్షల మంది కోసం ఇక్కడ నుంచి ప్రారంభించినటువంటి ఇది తప్పకుండా ఏదైతే ప్రజా దర్బార్ ఉందో అక్కడికి తడుతుంది, ముఖ్యమంత్రి గారికి వినిపిస్తుంది. తప్పకుండా ఈ అంశాన్ని టేకప్ చేసి తప్పకుండా వారు అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి ఆహార భద్రత కార్డులు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఆహార భద్రత ఎట్లా ఉంటుందంటే గ్రామ పంచాయతీ స్థాయి లోపల విజిలెన్స్ కమిటీలు ఉంటాయి, రాష్ట్ర స్థాయి లోపల ఆహార భద్రత కమిషన్ ఉంటుంది, జిల్లా స్థాయి లోపల కూడా ఆహార భద్రత కమిషన్ ఉంటాయి. ఇక్కడ ప్రజాప్రతినిధి కూడా బాధ్యత ఉంటుంది, ఎంఆర్ఓ ఆఫీస్ కూడా బాధ్యత ఉంటుంది. ఎవరైనా ఒక ఆకలి చావడానికి వస్తే సంబంధిత రెవెన్యూ ఆఫీసర్ బాధ్యులవుతాడు, ఆయన మీద క్రిమినల్ కేసు కూడా పెట్టాల్సిన చట్టంలో ఉంది. అదేవిధంగా మన కోస్తున్న రేషన్ షాప్ లోపల వాళ్ళు కనుక క్వాలిటీ అందించకపోతే మనం పబ్లిక్ ఆడిటింగ్ ఉంటుంది. అంటే ప్రజలే ఇక్కడ ఉన్నటువంటి సోదరి మనలో 10 మంది వెళ్ళి ఆ స్టాక్ రికార్డును వెరిఫై చేసేటువంటి అధికారం ప్రజలకు ఇవ్వబడేటువంటి ఒక గొప్ప చట్టం ఈ ఆహార భద్రత చట్టం. అయితే దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఇది ఒక ఎన్నికలుగా వాడుకుంటున్నాయి. ఎన్నికలు వచ్చినప్పుడు లక్షల మంది రేషన్ కార్డులు ఇచ్చింది, ఎన్నికలు అయిపోగానే బంద్ చేసుడు చేస్తాను. ఎప్పుడో 10 ఏళ్ల కింద తెలంగాణ వస్తే ఇచ్చింది. నేను అడుగుతున్న 10 ఏళ్ళ నుంచి ఎంతమంది చనిపోయిన, ఎంతమంది పుట్టిండ్రు, ఎంతమంది గర్భవతులైండ్రు, వాళ్ళందరికీ 6,000 రూపాయలు వచ్చినాయి అన్నారు. కాబట్టి ఇది ఎన్నికల పథకం కాదు, ఇది మానవ జాతి నిర్మాణం చేసేటువంటిది. ఒక జాతి నిర్మాణం చేసేటువంటి పథకం, పౌష్టికాహారం ఇచ్చి జాతిని అభివృద్ధి పథకం తీసుకునే పథకం. కాబట్టి దీన్ని ఎన్నికల కోణంలో చూడకుండా ప్రజలందరినీ ఒక శక్తియుక్తులుగా చేసే పథకంగా చూసి ఇది ఎప్పటికీ ఆహార భద్రత చట్టంలో కూడా ఉన్నది. ఆ వెబ్సైట్ 24 గంటలు ఓపెన్ ఉండాలి. ఎప్పుడు ఇవాళ నా ఇంట్లో మా మదర్ చనిపోయింది, నేను డిలీట్ చేసుకొని మా అబ్బాయి ఉన్నాడు వాడిని యాడ్ చేసుకునే విధంగా కామన్ పీపుల్ ఎంట్రీ చేసే విధంగా చట్టం చెప్తాను. కానీ ఏం చేసినంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఆహార భద్రత కార్డులు ఇచ్చి మన ఎన్నికలు తీసుకోవాలని, మన ఓట్లు తీసుకోవాలని చూస్తాం. కాబట్టి అలాంటి ధోరణి మంచిది కాదు. ప్రభుత్వాలు ఇప్పటికైనా కన్ను తెరిచి ఈ విధంగా ఉండాలని చెప్పి కోరుతాం. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయాన్ని ప్రజలందరూ తీసుకుపోతారు. ఇవాళ ఆహారం ఎంత ముఖ్యమో విద్య కూడా అంతే ముఖ్యం. దురదృష్టవశాత్తు ఇవాళ సామాన్యుడు విద్యను చదువుకోవాలనే పరిస్థితిలో ఉన్నది. ఒక పిల్లోడు పుస్తకాలు కొనుక్కోవాలంటే 25,000, 30,000 అయ్యే పరిస్థితి ఉన్నది. నేను అడుగుతా ఉన్నా, ఈ విధంగా చట్టంలో ఉన్నదా? ఒకే స్కూల్లో అసలు ఎందుకు ఉన్నది మన విద్యా హక్కు? మనకి ఏం చెప్తా ఉన్నది? యూనిఫామ్ పెట్టమంటుంది. యూనిఫామ్ అంటే ఏంది? ఇక్కడ పేద ధనిక అనే తేడా లేదు, అందరి పిల్లలు సమానం అంటుంది. కానీ ఒకే స్కూల్కి పోతే వాళ్ళ దగ్గర ఐఐటి కోచింగ్ అని మనకి 75,000 ఉంటుంది, మామూలు కోచింగ్ అని 30,000 ఉంటుంది, ఇంకొనికి 5,000 ఉంటుంది. మరి అసమానత పాఠశాల నుంచే ప్రారంభమవుతుంది. సమానత్వాన్ని పాటించాల్సిన పాఠశాలనే అసమానత్వం అవుతా ఉంది.
మరి ఇలాంటి అనేక విధానాలు విద్య, ఆహారము సమాజాన్ని నిర్మించేటివి కాబట్టి వీటి పట్ల ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగా తీసుకోకుండా దేశ నిర్మాణంగా భావించి ఈ చట్టాలను యథాతథంగా అమలుపరిచి ప్రజలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి మహనీయులైనటువంటి రాజు గారికి, అశోక్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేస్తూ, తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తలుపు తడుతుంది, వారి గుండెకు ఇది వినిపిస్తుంది. ఈ పేద ప్రజల ఆర్తనాదాలు విని తప్పకుండా చట్టాన్ని యథాతథంగా అమలుపరిచి అందరికీ ఆహారాన్ని అందించాల్సినటువంటి బాధ్యత ప్రజలు. ఎందుకంటే అవి గోదాములలో మునిగిపోతూ ఉన్నాయి. ఈ పేద ప్రజల కష్టం ప్రభుత్వం చేసే నిర్లక్ష్యంతో గోదాములలో మూలిగిపోతుంది. ఆ విధంగా ప్రభుత్వానికి ఎవరు అక్కించాలని నేను ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే చట్టాన్ని యథాతథంగా అమలుపరిచి ప్రజలందరికీ ఒక పౌష్టికాహారం అందే విధంగా చేయాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు, ఇక్కడ పాల్గొన్న సోదరి మనందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి జై.